4వ శ్లోకాన్ని ప్రారంభం చేస్తూ కాళిదాస మహాకవి అంటారు, నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాదనవ నవోల్లాసం ముఖమంబ మోదయతు మాం ముక్తా తాటంక ముగ్ధ హసితంతే. అంటే ఆయన ఒక చిత్రాన్ని గీస్తున్నారు పదముల చేత. ఆయన మాటల చేత గీస్తున్నటువంటి చిత్రాన్ని మనోఫలకం మీద మనం కూడా గీసుకుని అటువంటి రూపాన్ని చూడమని. అంటే ఇది ఒక విధమైన ధ్యాన శ్లోకం లాంటిది. ఇప్పుడు ఆయన శ్లోక రూపంలో ఎటువంటి అమ్మవారిని దర్శనం చేయాలి, అట్లా దర్శనం చేసినప్పుడు ఆ అమ్మవారి యొక్క స్థితి ఎట్లా ఉంటుంది, అటువంటి స్థితిలో ఉన్న అమ్మవారి దర్శనం చేత మనం పొందే ప్రయోజనం ఏమిటి అన్న విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నారు. బాహ్యంలో మీరు దాని తాత్పర్యాన్ని చూస్తే నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం అంటే నఖముఖ గూటి చివరి భాగం చేత ఆ వీణ యొక్క తీగలను మీటుతున్న కారణం చేత ఆ వీణలోంచి వస్తున్నటువంటి అద్భుతమైన మధురాతి మధురమైనటువంటి శబ్దముల యందు ఆమె నవనవోల్లాసం, ఎప్పటికప్పుడే ఆ తీగలు మీటుతూ గొప్ప సంతోషాన్ని ఉత్సాహాన్ని ఆమె పొందుతోంది. అలా నవనవోల్లాసాన్ని పొందుతున్నటువంటి అమ్మ ముఖమంబ మోదయతు మాం, అప్పుడు అలా సంతోషపడిపోతూ వీణ వాయిస్తున్నటువంటి నీ ముఖాన్ని చూసిన కారణం చేత నాకు సంతోషము కలుగుగాక. అయితే నువ్వు కేవలం వీణ వాయించేటప్పుడు అదేదో చాలా కష్టమైనటువంటి ప్రక్రియ కాబట్టి ఇప్పుడు నేను ఈ వీణ వాయించేటప్పుడు ఎక్కడా దోషం రాకూడదు కాబట్టి చాలా జాగ్రత్తగా దృష్టి పెట్టి వాయించాలి అని వాయించట్లేదు ఆవిడ. ఆవిడ ఆ శబ్దమునందు లీనమైపోయిన కారణం చేత ఎంత సంతోషంగా ఉందంటే ముగ్ధ హసితంతే. ముగ్ధ అంటే అరమరికలు లేవు, ఆమెకేం కపటం లేదు, అమాయకత్వం ఉంది. అమాయకత్వం అంటే ఆ వీణ వాయిస్తూ నేను ఇలా కనపడదామన్న ఉద్దేశ్యం ఆవిడికేం లేదు. ఆవిడికి వీణ వాయించడం ఒకటే ప్రధానం. ఆ వీణ వాయించేటప్పుడు ఆమె ముఖంలో ఏదో వ్యగ్రత కానీ తీవ్రత కానీ దాని యందు జాగ్రత్తగా వాయించాలనేటటువంటి నిష్ట వలన కలిగినటువంటి భావోద్రేకం కానీ ఏమీ లేవు. సరికదా, ఆ వీణ పట్టుకునేటప్పటికీ ఆ వీణ వాయించడం మొదలెట్టేటప్పటికీ ముగ్ధ అంటే అరమరికలు లేని స్వచ్ఛమైనటువంటి హసితం. హసితం అంటే హాసం. హాసం అన్న మాటకు అర్థం ఏమిటంటే మొలక అని, చాలా చిన్ని నవ్వు. మందహాసం మందహసితం. మందహాసం అంటే అంత బాగా పళ్ళు కనపడవు, కొద్దిగా పళ్ళు కనపడేటట్టు చాలా చిన్న చిరునవ్వు నవ్వుతోంది. ఏ విధమైనటువంటి కపటమో ఆమె యందు లేదు. అంటే నేను ఇలా కూర్చోవాలి, ఇంత అందంగా కూర్చోవాలి, నేను ఇట్లా వాయించాలి, ఇవేం లేవు ఆవిడికి. ఆవిడ మనసులో ఉన్న భావన అంతా ఏమిటంటే ఆ వీణ వాయించినప్పుడు వచ్చినటువంటి శబ్దముల చేత తాను అంత సంతోషాన్ని పొందేస్తోందంతే. ఆ సంతోషం లోపల పట్టట్లేదు ఆవిడికి. పట్టక ఏమైందంటే అదొక చిన్న చిరునవ్వు మొలక వచ్చింది. ముగ్ధహసితం తే, నీ యొక్క ముఖంలో ఉన్నటువంటి ఆ చిరునవ్వుతో కూడుకున్న స్థితి ఉన్నదే అది మోదయతు మాం, నాకు సకల సంతోషములు కల్పించుగాక. అంటే ఇప్పుడు ఈ శ్లోకం చేత కాళిదాస మహాకవి మనం అమ్మవారిని ఎటువంటి రూపంతో చూడవచ్చు అన్న విషయాన్ని చెప్తున్నారు. మీరు ఇందులో ఒక విషయాన్ని గమనించాలి. మీరు ఎప్పుడైనా కూడా జీవితంలో కొన్ని మనోసంబంధమైన వాటిని కూడా కోరుకుంటారు. మనోసంబంధమైనవి కోరకుండా అసలు మనిషి జీవితం ప్రసన్నత్వాన్ని, సంతోషాన్ని, ఉత్సాహాన్ని పొందదు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు పాకశాస్త్రం ఉందనుకోండి, ఏమిటంటే పాకశాస్త్రం వల్ల ప్రయోజనం అని అడిగారు అనుకోండి, చాలా బాగా వంటలు చేయొచ్చు.
పాకశాస్త్రం వస్తే చాలా రుచికరమైన వంటలు చేయగలుగుతాడు. రుచికరమైన వంటలు చేస్తే బాగా తినగలుగుతాం. బాగా తింటే ఆరోగ్యంగా ఉంటాం, బలంగా ఉంటాం, ఉపయోగం ఉంది. వాస్తుశాస్త్రం ఉంది. వసుహు స్థితి, ఎట్లా కట్టుకుని ఉంటే మనసులు ప్రశాంతంగా ఉంటాయో అది చెప్తుంది. కాబట్టి ఇల్లు అలా కట్టుకోవడం వల్ల సౌకర్యాలు ఉండే అవకాశం ఉంటుంది. అట్లాగే అర్థశాస్త్రం ఉంది. అర్థశాస్త్రం తెలుసుకుంటే ధనాన్ని ఎట్లా సంపాదించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలి, ఎట్లా దాయాలి, అలా సముపార్జించేటప్పుడు ప్రత్యేకించి ప్రభుత్వం ప్రజల మనసు కష్టపడకుండా ఎంత సంతోషంగా వాళ్ళు ఉండేటట్టుగా పన్నుల రూపంలో ధనాన్ని సేకరించాలి, ఈ విషయాలన్నిటినీ కూడా అర్థశాస్త్రం చెప్తుంది. ఇవి ప్రతి శాస్త్రం కూడా ఏం చేస్తుందంటే మీకు భౌతికంగా కొంత సంపద కలిగేటట్టు, భౌతికంగా మీకు కొంత సుఖం కలిగేటట్టు మీకు ఉపదేశం చేస్తుంది. మీకు ఏదో కొంత సమాచారాన్ని ఇస్తూ ఉంటుంది. కాబట్టి మీరు ఆ శాస్త్రం చదువుకుంటే మరికొంత సంతోషకరమైనటువంటి జీవితాన్ని, పూర్వం పొందినటువంటి జీవితం కన్నా ఇప్పుడు ఎక్కువ సుఖంతో కూడుకున్న జీవితాన్ని పొందడానికి ఆస్కారం ఉంటుంది. మామూలుగా వంట చేసుకుని తినడానికి, పాకశాస్త్రం బాగా చదువుకుని వంట చేస్తే తినడానికి తేడా ఉంటుంది కదా. అదే పదార్థాలు కానీ రుచి మారిపోతుంది. అప్పుడు దాని వలన ఒక తృప్తి మీకు స్పష్టంగా కనపడింది. గాంధర్వ వేదం వల్ల ఏమిటి తృప్తి? గాంధర్వ వేదంలో ఏముంటుంది? సంగీతం ఉంటుంది, నృత్యం ఉంటుంది, వాద్యం ఉంటుంది. మీకు కడుపు నిండిందా? మీకేమైనా ఇంట్లో సౌకర్యం పెరిగిందా? ఏమిటి పెరిగిందని, లేకపోతే మీ ఆర్జన పెరిగిందా? దేని కొరకు అసలు గాంధర్వ వేదాన్ని పట్టుకోవాలి? పైగా అది సామవేదానికి ఉపవేదం. సామవేదం చాలా గొప్ప వేదం కదా. వేదానాం సామవేదోస్మి అని సాక్షాత్తుగా భగవానుడే అన్నాడు, వేదములలో నేను సామవేదాన్నని. అయినప్పుడు మరి అసలు గాంధర్వ వేదం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, మీరు దానిని జాగ్రత్తగా పరిశీలనం చేస్తే మీకు ఒక విషయం అర్థమవుతుంది. మనిషి ఎప్పుడూ తినడం, ఎప్పుడూ సంపాదించడం, ఎప్పుడూ ఖర్చు పెట్టడం, ఇది చేసుకుంటూ వెళ్ళిపోతే యాంత్రికమైపోయి మనసు రాయిలే అయిపోతుంది కొన్నాళ్ళకి. ఆ మనసుకి ఉత్సాహం ఉండాలి, ఆ మనసుకి సంతోషం ఉండాలి. సంతోషం అనేది మనసుకి కలిగితే మనసు ఉత్సాహాన్ని పొందుతుంది. అది సంతోషపడింది అనుకోండి, దానికి మరింత ఉత్సాహం వస్తుంది. అది ఉత్సాహపడింది అనుకోండి, శరీరం చాలా మంచి మంచి కార్యాలు చేయడంలో ప్రవర్తిస్తుంది. అసలు నిజానికి మంచి కార్యాలు చెయ్యాలన్నా, మంచి కీర్తి సంపాదించుకోవాలన్నా మనసు పరిపుష్టమై ఉండాలి. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, మనసే బంధానికైనా కారణం, మోక్షానికైనా కారణం అయినప్పుడు అటువంటి మనసు ఉత్సాహభరితంగా, సంతోషంగా, అది కూడా ఎటువంటి సంతోషం? నవనవోల్లాసం, ఎప్పటికప్పుడే కొత్త సంతోషాన్ని పొందుతూ, ఏదో లేడీ ఎగిరినట్టుగా గంతులేస్తూ సంతోషంగా పనిచేయడానికి, ఏడుస్తూ రోజు చేసేదే కదా, ఇందులో కొత్త ఏముందని చేయడానికి తేడా లేదు. ఎంత తేడా ఉంది? మనసు ఉత్సాహంతో చేసిందనుకోండి, ఆ పని చేసినటువంటి కష్టం మీకు తెలియదు. మనసు సంతోషాన్ని పొందకుండా భారంగా మీరు పని చేస్తున్నారనుకోండి, అది ఎంత చిన్న పనైనా మీకు చాలా భారంగా అనిపిస్తుంది. మీ మనసు ఉన్న స్థితిని బట్టి మీరు చేస్తున్న పని మీకు తేలిక అయిపోతుంది, దూదిపించేలాగా చాలా కష్టంగానూ మారిపోతుంది. మనిషి ఏం చేయాలి? తానొక్కడూ సంతోషంగా ఉండడం కాదు, సమాజాన్ని అంతటినీ సంతోషంగా ఉంచడం మనిషి చేతిలోనే ఉంది. ఒక ఇంటి యజమాని సంతోషంగా ఉన్నాడనుకోండి, ఇంట్లో వాళ్ళందరూ సంతోషంగా ఉంటారు. ఒక సంస్థలో ముఖ్యమైన వ్యక్తి సంతోషంగా ఉన్నాడనుకోండి, అందరూ సంతోషంగా ఉంటారు. ఒక వ్యక్తి సంతోషంగా ఉంటే ఆయన మీద ఆధారపడినటువంటి సేవకులు, ఆయన మీద ఆధారపడిన కుటుంబ సభ్యులు, ఆయన ఎక్కడ పని చేస్తున్నాడో అక్కడ కార్యాలయంలో ఆయనతో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సహచర సిబ్బంది, సమాజంలో మిగిలినటువంటి వ్యక్తులు అందరూ కూడా ఆయన్ని చూడగానే ఒక సంతోషం పొందుతారు. అందుకే రుద్రంలో ఒకటి అడుగుతారు, క్రీడా చమే మోదశ్చమే అంటారు. అంటే నాకు ఆటలు కావాలి శివ,
అంటారు. ఆటలు కావాలని అడగడం ఎందుకు అంటే, మీరు ఆడలేదనుకోండి, ఆట ఆడడం అన్నది జీవితంలో అసలు లేనే లేకుండా పోయిందనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే మనిషి జీవితంలో మాత్రమే పొందగలిగిన ఒక అద్భుతమైన వరాన్ని జార విడుచుకున్నారు. అంటే ఆట ఆడక వృద్ధాప్యం వచ్చిందా, వృద్ధాప్యం వల్ల ఆడలేదా అంటే ఆట ఆడకపోవడం వల్లే వృద్ధాప్యం వచ్చింది. సరే, నిజానికి ఆటలు ఆడితే సంతోషంగా ఉండగలిగితే, వ్యాయామం ఉంటే, ఆనందం ఉంటే దాని వలన వృద్ధాప్యమే రాదు. పెద్దవాడిని అయిపోయాను కదండి ఆడట్లేదు అనకూడదు, ఆడట్లేదు కాబట్టి పెద్దవాడిని అయిపోయానండి అనాలి. కాబట్టి తాను ఎప్పుడూ ఆడుకోగలగాలి, తాను ఇప్పుడు అలా ఉండాలి, ఉల్లాసంగా ఉండాలి. అంతేగాని ఏడుస్తూ బరువుగా రోజంతా ఉండకూడదు. సరే, తప్పదు, ఎప్పుడో అప్పుడు కొంచెం గంభీరంగా ఉండవలసి రావచ్చు. ఇంకా ఎప్పుడూ అలా ఉంటానంటే ఎలా? మిగిలిన వాళ్ళు అసలు నీ దగ్గరికి ఎలా వస్తారు నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండకపోతే? కాబట్టి క్రీడాచమే మోదశ్చమే, నాకు మోదం కావాలి. మోదం అంటే సంతోషం కావాలి. అది మనం తెల్లవారి లేస్తే శివుడిని అడుగుతున్నాం, శివ మాకు ఇది ఇవ్వండి అని అడుగుతున్నాం. మీకు జీవితంలో సంతోషం లేదనుకోండి, మీకు జీవితంలో సంతోషం లేకపోతే యాంత్రికం అయిపోతుంది జీవితం. ఏదో బరువుగా, కఠినంగా, తప్పక ఈడుస్తున్నట్లుగా ఉంటుంది తప్ప తేలిపోతున్నట్లుగా ఉండదు. అలా సంతోషంగా ఉండగలగాలి అంటే మనోసంబంధమైనటువంటి సంతోషము అవసరము. సర్వసాధారణంగా ఈ సంతోషం అనేది ఎవరి మీద ఆధారపడుతుంది అంటే మీతో ఎవరున్నారో వాళ్ళ మీద ఆధారపడుతుంది. భార్య, ఆమె సంతోషంగా ఉందనుకోండి, ఆమె ఆరోగ్యంగా ఉందనుకోండి, ఆమె ఉల్లాసంగా ఉందనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. బిడ్డలు, వాళ్ళు సంతోషంగా ఉన్నారనుకోండి, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, మీరు సంతోషంగా ఉంటారు. మీరు సంతోషంగా ఉన్నారు, భార్య అనారోగ్యంగా ఉంది, మీరు ఎలా సంతోషంగా ఉంటారు? మీరు సంతోషంగా ఉన్నారు, పిల్లలు పొందవలసిన అభ్యున్నతిని పొందలేదు, మీరు ఎలా సంతోషంగా ఉంటారు? మీ సంతోషాన్ని వాళ్ళు ఎలా నిర్ణయిస్తారన్న ప్రశ్న ఉండదు అక్కడ, నిర్ణయించి తీరుతారు. అప్పుడు మీ సంతోషం పరిమితం చేయబడింది. అలా పరిమితం చేయబడి సంకోచించుకుపోయిందనుకోండి, బాగా తగ్గిపోయిందనుకోండి, ఆయన యందు ఎంత ప్రతిభ ఉన్నా అది వికసనాన్ని పొంది ఆయన సమాజానికి అది పంచిపెట్టడంలో ఆయనకి వైక్లభ్యం వస్తుంది. ఎందుకంటే ఆయనకి ఉల్లాసం ఏది? ఆయనకి ఉల్లాసం లేదు. అందుకే వైద్యులు కూడా ఏం చెప్తారంటే, మీరు కొంచెం ఈ గాంభీర్యం తగ్గించుకొని నెలకి 1 రోజో 2 రోజులో ఉల్లాసంగా మీతో సంతోషంగా ఉండే వాళ్ళతో గడపడం నేర్చుకోండి అని చెప్తూ ఉంటారు. లేకపోతే అకాల వృద్ధాప్యం వస్తుంది అంటారు. కాబట్టి మనోల్లాసం అనేటటువంటిది మనిషికి చాలా చాలా అవసరము. ప్రత్యేకించి అందులో మనుష్యునకు ఆ ఉల్లాసం లేకపోతే, ఆ సంతోషం లేకపోతే చాలా కష్టం. అప్పుడు నీకు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ వల్ల నీకు కావలసినంత ఉల్లాసము లభించలేదు అని నువ్వు అనుకుంటే, అప్పుడు దానిని ధార్మికంగా నువ్వు పొంది నువ్వు మళ్ళీ ఉల్లాసం పొందడానికి ఉండేటటువంటి గొప్ప మార్గము గాంధర్వ వేదం, సంగీతం. మీరు ఒక మంచి పాట వింటున్నారనుకోండి, మీ మనసులో ఉన్న బరువు తొలగిపోతుంది. మీకు ఏదో గొప్ప శాంతి కలుగుతుంది మనసులో. మీరు పొందినటువంటి బరువు అంతా తీసేసినట్లు ఉంటుంది. ఒక మంచి వాద్యం విన్నారనుకోండి, ఆ వాద్యం వినేటప్పటికీ మీకు మనసులో ఒక సంతోషం కలుగుతుంది. ఒక నృత్యం చూశారనుకోండి, మీరు ఆ మనసులో కలిగినటువంటి వేదన మరిచిపోతారు. మరిచిపోయి ఎంతో సంతోషం పొందుతారు. ఈశ్వరుడంతటి వాడికి రాజోపచారాలని మనం చేసే పూజకి ఆయన కొంచెం ఇబ్బంది పడిపోకుండా రాజోపచారాలు చేస్తాం. నృత్యం దర్శయామి, గీతం శ్రావయామి, వాద్యం ఘోషయామి, ఛత్రం ధారయామి, చామరం వీజయామి, ఇవన్నీ చేయట్లా. అప్పుడు మనిషికి ఎంత అవసరం ఈ ఉల్లాసం అనేది, సంతోషం అనేది. అప్పుడు ఆ సంతోషం, ఉల్లాసం మనసుకి కల్పించడానికి ఒక శాస్త్రము, ఒక వేదము లేకపోతే, అసలు మనసులు సంతోషంగా ఉండే అవకాశమే లేకపోతే, మనిషి యందు ఉన్న ప్రతిభా వ్యుత్పత్తులు ఏమైపోతాయంటే
బాగా వేడెక్కినటువంటి మూకుడు మీద పడినటువంటి నీటి చుక్క ఎట్లా ఆవిరైపోతుందో క్రమక్రమంగా ఆయన ఎందున్నటువంటి ప్రతిభ నశించిపోతుంది, అడుగంటిపోతుంది. ఎందుకంటే దానికి ప్రోత్సాహం ఉండదు, ఆయన యందు ఉత్సాహం ఉండదు, ఆయనకి సంతోషం ఉండదు. లేనప్పుడు ఆయనకి ఏమవుతుంది, ఆయన చేసే పని ఆయనకి బరువుగా అనిపిస్తుంది. నేను ఇతరులను సంతోషపెట్టడమే కానీ నన్ను సంతోషపెట్టేవాళ్ళు నాకు లేరు అన్న భావన ఆయనకి కలిగిందనుకోండి, బరువు అవలా? ఆయనకు ఆ భావన కలిగిందో ఎవరు పాడైపోతున్నారంటే సమాజం పాడైపోతుంది. ఎందుకని? ఆయన దగ్గర చాలా ప్రతిభా వ్యుత్పత్తులు ఉన్నాయి. ఆయన ఉత్సాహంగా ఆయన సంతోషంగా ఉంటే అవి సమాజానికి అందుతాయి. ఆయనకే లేనప్పుడు, ఆయనకి జీవితం బరువుగా అనిపిస్తే అప్పుడు ఆయన అందించలేడు. ఆయన అందించలేకపోయాడు అనుకోండి, సమాజం కోల్పోతోంది కదా, అందవలసినది అందకపోతే ఆ స్థాయి వికసనం పోతోంది కదా మరి. అందుకనప్పుడు శాస్త్రం ఏం చెప్పిందంటే, ఈ గాంధర్వ వేదం అనేది చాలా చాలా గొప్పది, ఇది నీ మనసు యొక్క ఉల్లాసమునకు కారణమవుతోంది. అందుకే భగవంతుడి దగ్గర కూడా ఊంజల్ సేవ అనేటటువంటిది అంత గొప్ప సేవ అయింది. ఆ భగవంతుడిని ఉయ్యాల ఊపుతూ ఏం చేస్తాం? పాటలు పాడడమో పాటలు వినడమో ఏదో చేస్తాం. మనకొస్తే పాడతాం, మనకి రావనుకోండి పాట వచ్చిన వాళ్ళని పాడమని ఉయ్యాల ఊపుతాం. మనం ఉయ్యాల ఊపుతాం, వారు పాట పాడతారు. ఆ పాట వింటున్నప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, భగవంతుడు కూడా చాలా సంతోషాన్ని పొందుతాడు. ఇప్పుడు మీరు ఒకటి చూడండి, చాలా బాగా వండాను ఇవాళ అన్నాను అనుకోండి, నేను పదార్థం అసలు ముందు నాకు నచ్చాలి. అది నాకే ఉప్పు ఎక్కువైపోయిందన్న పదార్థాన్ని చాలా బాగుందని మీకెలా పెడతాను? నేను నోటితో అన్నా, వడ్డించినప్పుడు ఆయన కొద్దిగా తిని, ఏమిటి నీ ముఖం బాగుంది, తిని చూడో ముద్ద అన్నాడు అనుకోండి, బయటపడిపోలా? అందుకని నోటితో బాగుంది బాగుందని ఎలా సరిపెడతారు మీరు? మీకు అనుభవంలో ఆనందం ఇవ్వాలది. ఆయనకి వడ్డించి మీరు వడ్డించుకుంటే మీరు అలా సంతోషంగా తినాలి, అప్పుడు ఆయన సంతోషంగా తింటాడు. అంతేగాని మీకు తినడానికి భారంగా ఉన్నది ఆయనకి సంతోషంగా ఉంటుందా తినడానికి? అలా ఎలా ఉంటుంది? నీకు సంతోషాన్ని ఇస్తుంది అన్నది నిజమైతే ఈశ్వరుడికి సంతోషాన్ని ఇవ్వాలది. అందుకని మొదటి సంతోషం ఎవరిదంటే గాంధర్వ వేదానికి భగవంతుడిది. భగవంతుడు చాలా సంతోషంగా ప్రసన్నంగా ఉన్నాడు అనుకోండి, ఆయన సంతోషంగా ఉండగా మనం చూడడమే మన సంతోషానికి కారణమైపోతుంది. ఎందుకని? ఈశ్వరుడి సంతోషం ఎట్లా వ్యక్తం అవుతుంది? కన్నుల ద్వారా వ్యక్తం అవుతుంది. అంత సంతోషంగా ఉండగా మనల్ని చూశాడనుకోండి, అంటే మన ఈప్సితములు నెరవేరుతాయి. అందుకని పాట పాడడం అనేటటువంటిది, పాట వినడం అన్నది, పాట ఉత్సవమునందు అన్వయము చేయడం అన్నది, భగవంతుని సేవగా మలుచుకోవడం అన్నది అంత ప్రధానమైనటువంటి విషయంగా మారిపోయింది. మీరు చూడండి, అందుకే భగవంతుని యొక్క ఉపాసన యందు 2 లక్షణములు ఉంటాయి. ఒకటి, మీ ఎదురుగుండా ఒక మూర్తిని పెట్టి ఆ మూర్తిని మీరు ఉపాసన చేయండి అన్నాను అనుకోండి, మీకు అది మొట్టమొదట ప్రాథమికంగా మనసుకి ఒక అభ్యాసాన్ని ఇస్తుంది. ఏదో ఒక నామం చెప్పి పాదవు పూజయామి అన్నాడు అనుకోండి, మీ ఎదురుగుండా మూర్తి ఉందిగా, పాదముల మీద పువ్వు వేస్తారు. ఏదో గుల్భౌ పూజయామి అన్నాడు అనుకోండి, చీలమండ మీద వేస్తారు. ఏదో నాభిం పూజయామి అన్నాడు, బొడ్డు మీద వేస్తారు. కంఠం పూజ, కంఠం మీద వేస్తారు. నేను ఏం చెప్తే అది మీలాగే అక్కడ మూర్తి ఉంది, మీకే అంగప్రత్యంగాలు ఉన్నాయో మూర్తికి అవే అంగప్రత్యంగాలు ఉన్నాయి. కాబట్టి మీరు ఆ అంగప్రత్యంగముల వంక చూస్తూ పువ్వు వేస్తారు. ఎందుకది చేయడం అంటే మళ్ళీ త్రయోదశికి చూద్దాంలే అనడానికా? కాదు. నువ్వు అట్లా అభ్యాసం చేస్తే, నువ్వు కళ్ళు మూసుకుంటే నువ్వు మళ్ళీ అంగపూజ చేసేయగలగాలి. దాని పేరు అధాంగ పూజ కాదు. అధ అంటే తర్వాత అని, అథ తృతీయోధ్యాయ అంటారంటే తర్వాత 3వ అధ్యాయం అని. 2వ అధ్యాయం అయిపోయింది అనుకోండి, అధ తృతీయోధ్యాయ అంటే తర్వాత 3వ అధ్యాయం. అధాంగ పూజ అనకూడదు, అంగపూజ అనాలి. అంటే ఏమిటంటే అధాంగ పూజ అంటే దీని తర్వాత అంగపూజ అని అర్థం. అంతేగాని దాన్ని పిలవడమే అధాంగ పూజ అని పిలవకూడదు, అంగపూజ అంటారు. అంటే అంగప్రత్యంగములను చూస్తారు.
చూస్తూ పూజ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది? స్థూలమైనటువంటి భగవంతుని యొక్క శరీరాన్ని మనసు ముద్రగా తీసుకుంటుంది. తీసుకుంటే ఏమవుతుందంటే మానసికమైన ఉపాసన ప్రారంభమవుతుంది. మీరు ఎక్కడో ప్రయాణంలో ఉన్నారు, ఆ వేళ అయింది, మీకు పూజ మీదకి మనసు పోయింది, మీరు కళ్ళు మూసుకొని భగవంతుని యొక్క అంగప్రత్యంగములను చూసేస్తారు. పాదముల నుండి శిరస్సు వరకు చూసి పూజ చేస్తారు. అట్లా చూడాలంటే ముందు ఈ కంటితో చూసినది ఏదో దాన్ని మనసు పుచ్చుకుంటుంది. అసలు ఈ కంటితోనే చూడలేదనుకోండి, ఈ కంటితో చూడని దాన్ని మనసు ఎలా పుచ్చుకుంటుంది? చీమని ఎప్పుడూ మీరు చూడలేదు, చీమ మీ దగ్గరికి వచ్చినా మీకు అది చీమని తెలియదు, ఎందుకంటే మీరు చూడలేదు కాబట్టి. దాని బొమ్మన్నా చూడాలి కదా, దాని బొమ్మ కూడా చూడకపోతే అది చీమని ఎలా తెలుస్తుంది? అసలు భగవంతుని రూపాన్ని ఒక్కసారి కూడా చూడకపోతే అసలు మీ మనసు ఎలా పట్టుకుంటుంది? దానితో మీ మనసు ఎలా సమన్వయం అవుతుంది? అవదు. అందుకనే అంగపూజ, పూజ, ఉపచారాలు ఇవన్నీ వచ్చాయి. సరే, అది పూజకి సంబంధించిన విషయం. కొన్నిసార్లు ఏమవుతుందంటే మీకు అట్లా స్థూల పూజలో సర్వసాధారణంగా అమ్మవారు ఏ రూపంతో ఉంటుందో అట్లా కాకుండా మీ మనసు చేత ఊహించుకోవలసినటువంటి మూర్తిని కల్పిస్తారు. అట్లా కల్పించుకోగలిగిన స్థితి మీ మనసుకి కలిగిందనుకోండి, ఉత్తర క్షణం మీరు పరదేవతానుగ్రహానికి పాత్రులయ్యారు. అంటే మహాకవుల యొక్క సంప్రదాయం ఏమిటంటే రచనలో మీకు వాళ్ళ యొక్క రచన ద్వారా ఒక కదులుతున్న మూర్తిని చూపిస్తారు. ఇప్పుడు సర్వసాధారణంగా మనం పూజ చేసేటటువంటి మూర్తి కదులుతూ ఉండే మూర్తిని మనం ధ్యానం చెయ్యం. సాధారణంగా ఏం చేస్తాం? ఏదో ధవళవపుషం ఇందోర్ మండలే సన్నివిష్టం భుజగవలయహారం భస్వదిగ్ధాంగమీశం మృగయ పరశుపాణిం చారుచంద్రార్ధమౌళిం హృదయ కమల మధ్యే సంతతం చింతయామి అంటే ఆయన ఇలా లేడి పట్టుకున్నాడు, ఆ లేడి కదలదు. మెడలో పాము వేసుకున్నాడు, పాము కదలదు, ఆయన కదలడు. అలా కూర్చుని పూజ తీసుకుంటాడు. ఆ తర్వాత కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆయన కదులుతున్నట్టుగా ఊహించమన్నాను అనుకోండి, అప్పుడు ఎదురుగుండా మూర్తి అలా ఉండదుగా, కదులుతూ ఉంటుంది. ఆ మూర్తి ఎలా ఉంటుంది? పరమశివుడు వీణ వాయిస్తూ కూర్చుంటే పూజ చేయమన్నాను అనుకోండి, అప్పుడు మేము ఏం చేయాలి? ఆయన వచ్చి వీణ వాయిస్తూ కూర్చుంటే అప్పుడు పూజ చేయాలి. పరమశివుడు వీణ వాయిస్తాడా? వాయిస్తాడు. ఎందుకంటే వీణా దక్షిణామూర్తి అని ఒక స్వరూపం ఉంది. శ్రీశైలంలో లోపలికి వెడుతుంటే మొట్టమొదటే ఆ కూడలిలో కనపడతాడు పెద్ద వీణా దక్షిణామూర్తి. వీణ వాయించే దక్షిణామూర్తి స్వరూపం ఉంది, మౌన దక్షిణామూర్తి స్వరూపం ఉంది. వీణ వాయిస్తున్న దక్షిణామూర్తిని మీరు చూడండి అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు ఆయన ఏం చేయాలి? ఇలా ఎడం చేత్తో వీణ పట్టుకోవాలి. వామకుచ నిహిత వీణాం, ఎడమవైపు గుండెలకి తగలాలి. ఆయన కుడి చేత్తో చిటికిన వేలితో తాళం వెయ్యాలి పైకి. పైన ఈ 2 వేళ్లతో తీగలు మీటుతూ పాడాలి. స్వరాలు మెట్లు మీద వెయ్యాలి. అంటే ఆయన చెయ్యి కదులుతూ కనపడాలి, ఎడం చెయ్యి. ఆయన వేళ్ళు కనపడాలి, ఆయన గోళ్ళు కనపడాలి. ఎందుకంటే గోటితో కదా పెనగుతారు. ఆయన గోళ్ళు కనపడాలి. ఇప్పుడు ఆ గోళ్లతో ఆయన ఈ 2 గోళ్లతోటి వీణ తీగలు మీటడం కనపడాలి. ఈ చిటికిన వేలుతో ఒక తీగని పైకి తాళంగా కదుపుతూ కనపడాలి, మెట్ల మీద కదుపుతూ కనపడాలి. అప్పుడు ఆయన ముఖం ముడుచుకొని చాలా గంభీరంగా ఉండకుండా తాను వాయిస్తున్న దానికి తాను సంతోషపడిపోవాలి. ముందు స్వయం తీర్ణాన్ పరాంతారయే, తను చెప్పింది తనకే సంతోషం కలగనది, తను పాడింది తనకే సంతోషం కలగనిది, తను వండినది తనకే రుచి లేనిది ఇతరులకు ఎలా ఉపయోగం చేస్తుంది, ఎట్లా ఉపకరిస్తుంది? అంటే సంగీతము సంతోషాన్ని ఇస్తుందన్న మాట నిజమైతే ముందు వాయిస్తున్నవాడు సంతోషంగా వాయించాలి. సంతోషంగా వాయించడం అంటే పకపకా నవ్వుతూ కాదు, హసితంతే, చిన్న చిరునవ్వు నవ్వుతూ వాయించాలి. అలా చిరునవ్వు నవ్వుతూ అన్నప్పుడు అది భావం. భావమునకు కదలికలు ఏమిటి? భావమునందు కదలికలు ఉండవు, వ్యక్తమవుతుందంతే. లోపల ఉన్న భావం పైకి వ్యక్తమవుతోంది చిరునవ్వు ద్వారా. చేతులు కదులుతున్నాయి, గోళ్ళు కదులుతున్నాయి, వీణ తీగలు మీటబడుతున్నాయి, అందులోంచి శబ్దం వస్తుంది.
కదలడం చూసింది నిజమైతే లేని శబ్దం మీకు వినపడాలి. అక్కడ వేణే లేదు, అక్కడ అమ్మవారే లేదు, ఈయన ఊహ చేయమంటున్నాడు అన్నవాడికి వీణానాదం ఎలా వినపడుతుంది? నిజంగా మీ మనసు అంత తీవ్ర ధ్యానంతో, అంటే మీరు కూడా బిగిసిపోయి కాకుండా మీరు కూడా ఏది చూస్తున్నారో దాన్ని బట్టి మీ మనసు మారుతుందని మనసుకున్న లక్షణం. మీరు కాసేపు సాయంకాలం అలా నడిచొద్దామని పెడుతున్నారు అనుకోండి, ఓ 10 మంది పిల్లలు కలిసి అంటుకునే ఆట అంటారు కదా, ఒకళ్ళొకళ్ళు ముట్టుకుంటారు, పరిగెడుతూ ఆడుకుంటున్నారు అనుకోండి, అందులో ఒకడు దొరకకుండా పరిగెడుతున్నాడు అనుకోండి, ఒకటి ఎలాగైనా పట్టుకోవాలని పరిగెడుతోంది అనుకోండి, వాడాయి దొరకట్లేదు అనుకోండి, అప్పుడు ఆ పిల్లకి వచ్చేసే రోషం అది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయి వాడు కొంప తీసి ఏ బావో అనుకోండి, అమ్మ ఈ బావ నాకు దొరకడమ్మా ఎంత పరిగెత్తినా అని అది కోప్పడిపోతోంది అనుకోండి, అప్పుడు మీకు ఆ పిల్ల ముగ్ధ, దానికి ఏం తెలీదు, అది బావ మీద కోపడటం, ఆ బావేమో దొరికితే వాడికి ఏదో ప్రతిష్ట పోతుంది అనుకుంటాడు, వాడు తూనీగల దొరకకుండా పరిగెడుతూ ఉంటాడు. మీకు అది చూసేటప్పటికీ అన్నీ మరిచిపోయి మీరు చిన్న నవ్వు నవ్వుతూ తేలికైపోయి సంతోషపడిపోతారు. అంటే మీరు ఏది చూస్తున్నారో అది మీ మనసు మీద ప్రభావం చూపిస్తోందా లేదా? మీరు అలా నిలబడి ఉండగా ఓ పిల్ల మించి ఒక వాహనం వెళ్ళిపోయింది అనుకోండి, మీ మనసు వికలమైపోతుంది. ఇది చెప్పడానికే నాకు వికలమైపోయింది. అంటే మీరు చూసినది మీరు విన్నది మీ మనస్థితిని మారుస్తోందా లేదా? మీరు నిజంగా అమ్మవారు వీణ వాయిస్తున్నట్లు చూసినది నిజమైతే మీరు పొందే ప్రయోజనం తర్వాత మాట్లాడదాం. అది ప్రారంభం చేసి చూడు, అట్లా ధ్యానం చెయ్యి. దానికి కాళిదాస మహాకవి పరమాద్భుతమైనటువంటి ప్రయోగం చేసి చూపిస్తున్నారు ఈ శ్లోకంలో. ఎందుకని? ఆయన మాట్లాడుతున్నది మాతంగి, శ్యామలా స్వరూపం. ఆవిడ సంగీత సామ్రాజ్ఞి, ఆవిడే సంగీత మాతృకాం వందే. అటువంటి తల్లి ఆమెయే సంగీతం పాడుతుంటే, ఆమెయే వాయిస్తోందంటే తనలో తాను పాడుకుంటోంది. ఏదో ఆ తల్లి కంజదలాయతాక్షి కామాక్షి వాయిస్తోంది అనుకోండి, కంజదలాయతాక్షి కామాక్షి అని నోట్లో అనుకోకుండా వాయించగలవా? అట్లా ఎట్లా సాధ్యం? నోట్లో అనుకుంటూ వాయించాలి. అంటే ఆమె ఆ కీర్తనని పాడుకుంటున్నప్పుడు దాని భావం తెలిసి ఆనందపడిపోతుంది. ఇప్పుడు నఖముఖముఖరిత అంటే శబ్దమునకు మహాకవులు పెద్ద ప్రాధాన్యత ఇవ్వరు, కానీ దాని అందం వీణ మీటుతుంటే ఎలా ఉంటుందో శ్లోకం అలా వెళ్ళాలి. నఖముఖముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం. నఖముఖ అంటే గోటి యొక్క చివరి భాగం, ముఖరిత ఆ గోళ్ళు కదులుతున్నాయి అంటే వేళ్ళు కదుపుతోంది. కానీ ప్రధానం ఏదో వేళ్ళు కదపడం కోసం కాదు, గోర్లు కదలడం కోసం. గోర్లు ఎలా కదలాలి? ఇష్టం వచ్చినట్టు అంత దూరం వెళ్ళి ఇంత దూరం రావడానికి వీల్లేదు. మీరు ఏ కీర్తన వాయిస్తున్నారో ఆ సంగీతంలో ఆ శబ్దం రావడానికి ఎంతవరకు వేలు గబగబా కదలాలో, ఎంత వేగంతో కదలాలో, ఎంత వేగంతో ఈ 2 వేళ్ళు కదిలితే తీగల్ని పెనగుతాయో అట్లాగే కదపాలి. ఇవి 2 పై తీగల్ని కదుపుతుంటే ఇది కింద నుంచి పైకి కదపాలి తాళానికి. అప్పుడు గోర్లు కదలడం ప్రధానం కాబట్టి గోర్లు కదలడానికి వేళ్ళు కదలడం, వేళ్ళు కదలడం, గోళ్ళు కదలడం, సంగీతం అలా ఉత్పత్తి కావడానికి. అప్పుడు అందులో ఏదైనా తేడా వచ్చిందనుకోండి, మీరు అపభ్రంశంగా కొంచెం వేలు ఎక్కువ దూరం వెళ్ళిపోయి వచ్చిందనుకోండి, ఆ శబ్దంలో తేడా వచ్చేస్తుంది. మీరు దాని మీదే దృష్టి పెట్టి వాయిస్తుంటే తమంత తాము యాంత్రికంగా వేళ్ళు అంత అందంగా కదులుతున్నాయి అనుకోండి, అవి ఆ తీగని పెనగుతుంటే మొదటి దర్శనం దేని మీద ఇప్పుడు? అంటే అమ్మవారి యొక్క వేళ్ల చివర ఉన్న గోళ్ల యొక్క చివరి భాగములు వీణ తీగలకి తగులుతున్నట్టుగా కదులుతున్నట్టుగా మీకు కనపడాలి. అప్పుడు నఖముఖ ముఖరిత వీణానాద రసాస్వాద నవ నవోల్లాసం. అప్పుడు అందులోంచి శబ్దం వచ్చింది. ఈ ఎడం చెయ్యి మెట్ల మీద కదులుతోంది,
ఆ మెట్ల మీద కదులుతున్నప్పుడు ఇక్కడ మెట్టు దగ్గరది పక్క మెట్టే ఉండదు ఎప్పుడు. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు రావాలి, ఇక్కడి నుంచి అవసరమైతే అక్కడికి వెళ్ళాలి, లేకపోతే మధ్యలో మెట్టు నొక్కాలి. అది ఇలా చూస్తూ నొక్కరు, అవలీలగా ఎక్కడి నుంచి ఎక్కడికెడితే స్వరాలు పడతాయో అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతూ నొక్కాలి. అలా నొక్కాలంటే మళ్ళీ 2 వేళ్లే వాడాలి. వాడుతూ మిగిలిన వేళ్ళు నిలబడి వెళ్ళిపోవాలంతే. సాధారణంగా చేతులకు ఉండే లక్షణం ఏంటంటే ఈ చెయ్యి ఏం చేస్తే ఈ చెయ్యి అదే చేస్తుంది. ఇప్పుడు ఈ చెయ్యి ఇలా తిప్పి ఈ చెయ్యి వెనక్కి తిప్పండి అన్నాను అనుకోండి, మీకు సాధ్యం కాదు. ఈ చెయ్యి ముందుకెడితే ఈ చెయ్యి ముందుకెడుతుంది, అంతేగాని ఈ చెయ్యి ఇలా అనమన్నాను అనుకోండి, ఇప్పుడు అనకండి, సాధ్యం కాదు. రెండో చెయ్యి కూడా వెళ్ళిపోతుంది ముందుకి. కానీ వీణయందు ఉన్న గొప్పతనం ఏమిటంటే 2 వేళ్ళు పైన ఉన్నటువంటి తీగల్ని మీటుతూ ఉంటే, చిటికిన వేలు కింద నుంచి పైకి తాళం వేస్తూ ఉంటే, ఎడమ చేతి చూపుడు వేలు మధ్య వేలునేమో ఆ చివరి నుంచి ఈ చివరికి మెట్ల మీద అలవోకగా స్వరాల కోసం వెళ్ళిపోతూ ఉంటే, ఇక్కడ దానిలో ఉన్నటువంటి ఆ శబ్దాన్ని అనుభవిస్తూ రంజకత్వంతో పరవశంతో వాయించడమే తప్ప బడలి కన్నది పొందకుండా వాయించడం. అంత ఆనందం, అంత సంతోషం. అంటే అన్నీ అందులో మర్చిపోయారు. అసలు ఆ శబ్దం అలా ఉంటుందట. అందుకే ఆ వీణ అంత గొప్పదైంది. భారతీయ సంగీతానికి ప్రాణస్థానం ఇది వీణ. అందుకే అసలు వీణ పట్టుకోవడం, వీణ వాయించడం జీవితంలో భగవంతుడిచ్చిన ఒక గొప్ప వరం. వీణ వాయించడం బరువైపోతే తప్పు సుమా. ఆ అలవాటు అట్లాగే ఉండాలి, ఎప్పటికీ ఉండాలి. కాబట్టి వీణ అన్నది అంత గొప్ప వాద్యం. అందున సరస్వతీదేవి పట్టుకుంటే కచ్చపి, తుంబురుడు పట్టుకుంటే కళావతి వీణ పేరు, నారదుడు పట్టుకుంటే మహతి, వీణలకి పేర్లున్నాయి. అట్లా ఆ వీణ అంత అందంగా అంత సంతోషంగా వాయిస్తారు. ఇందులో విశేషం ఏమిటంటే, వీణా వాద్యాన్ని విన్నా, వీణ వాయించిన దాన్ని అనుభవించగలిగిన హృదయం ఉంటే, అంటే వీణ వాయించడం అంటే కేవలం మెట్లు స్వరాలు అని కాదు, దానికి ప్రాథమికంగా తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే దాని వలన నీవు పొందు ప్రయోజనమేమి. ఇప్పుడు నేను ఈ ప్రవచనం చేస్తున్నాను అనుకోండి, ఓ ప్రయోజనం ఉండాలి కదా. నాకు ఈ దండ కోసమా ఈ ప్రవచనం? కాదు. ఈ ప్రవచనం చేయడం నాకు ఒక పెద్ద యజ్ఞం. ఎందుకనంటే ఇప్పుడు నేను ఈ శ్లోకం చెప్పాలి అంటే, ఈ శ్లోకం గురించి నాకు మనసులో ఒక అభిప్రాయం లేకుండా నేను మీకు మాటల ద్వారా ఎలా వ్యక్తం చేయను అసలు. కాబట్టి నేను ముందు కొంత మనసుతో సాధన చెయ్యాలి కదూ చెప్పాలి అంటే. అది చేయడం చేత నాకు ఒక గొప్ప ప్రశాంతత, నాకు శాంతి, నాకు సంతోషం. అది చేయడంలో నాకు శాంతి. వీణ తనంత తాను శాంతికారకం. అది ఎంత శాంతి అంటే అసలు ఇక ఏ సాధన అక్కర్లేదన్నారు. వీణ వాయించడం అన్నది బాగా చెయ్యడం అలవాటైపోతే, వీణ వాయించడంలో తాను అంత సంతోషాన్ని పొందడం అలవాటైపోతే, నీకు మనశ్శాంతితో ప్రారంభమైనటువంటిది చివరికి చరమశాంతి. ఏది శాంతి? ఇక అశాంతి యొక్క స్పర్శ లేదు. మళ్ళీ అశాంతి అన్న మాట ఎప్పుడు? శరీరం ఉంటే. శరీరం అంటూ ఉందనుకోండి, మీరు ఎంత ప్రశాంతంగా ఉందామనుకున్నా అశాంతి కల్పించడం అవతల వారి వలన జరగచ్చు. ఒక్కొక్కసారి మీ వలన మీ వరకు మీరు ప్రశాంతంగా ఉందామనుకున్నా మీ భర్త వల్ల మీకు శాంతి చెడచ్చు, తల్లిదండ్రుల వలన పాడవచ్చు, బిడ్డల వలన పాడవచ్చు, పక్క వాళ్ళ వల్ల పాడవచ్చు. కానీ శరీరమే లేకపోతే అసలు ఇక శాంతి లేకపోవడం ఏమిటి? అంటే వీణ బాగా వాయించడం అలవాటైపోయి అందులో లీనమైపోయే లక్షణం ఉన్న వారికి ఇక జన్మయే లేదు, వారు మోక్షప్రాప్తిని పొందుతారు. అందుకే భారతీయ సంగీత పరికరములలో వీణ వాయించడం అన్నది అంత గొప్ప విషయంగా చెప్పబడింది. అందున అమ్మవారి ముందు కూర్చుని వీణ వాయించడము అంటే జన్మజన్మాంతర సౌభాగ్యం అది. కాబట్టి యాజ్ఞవల్క మహర్షి ఆ వీణ గురించి మాట్లాడుతూ ఒక మాట అంటారు, వీణావాదన తత్వజ్ఞ. తత్వజ్ఞ అంటే అర్థం ఏంటంటే అసలు ఈ వీణ ఎందుకు ఇలా ఉంది, దీనికి ఎందుకు 24 మెట్లు ఉంటాయి,
ఈ మెట్ల లోపల లోతుగా ఎందుకు ఉంటుంది, దీన్ని 2 వేళ్లతో ఎందుకు వాయిస్తారు, వీటిని మెట్లు అన్న మాట ఎందుకు వచ్చింది, స్వరములను ఇలా ఎందుకు పలికిస్తారు, ఎన్ని శృతులు ఇందులో పలుకుతూ ఉంటాయి, దీనికి ఎటువైపు నుంచి శబ్దం ఎట్లా ఉత్పన్నమై కలుస్తుంది ఇందులోంచి, ఇది ఎటువంటి ప్రయోజనాన్ని కల్పిస్తుంది, దీనికి మిగిలిన వాటికన్నా ఔన్నత్యం ఏమిటి, ఇది బాగా తెలిసి వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద వాయిస్తున్న కీర్తనని సాహిత్యాన్ని అనుభవించి అంత ఆనందంగా వాయించగలిగి తాళజ్ఞశ్చాప్రయత్నేన తాళమునకు సంబంధించినటువంటి జ్ఞానము పరిపూర్ణముగా ఉండి, తాళము అంత ప్రధానం, ఎన్ని తాళాలు సంగీతంలో, కాబట్టి ఆ తాళమును గూర్చినటువంటి ప్రజ్ఞ ఉండి ఎవరు వీణ వాయిస్తున్నారో మోక్ష మార్గం సగచ్చతి, వారు మోక్ష మార్గము వైపుకి వెడతారంటే మోక్షమును పొందుతారు. అంటే భారతీయ సంగీతంలో వీణ వాయించడం అనేది కేవలంగా లౌకిక ప్రయోజనము దగ్గర ఆగిపోదు. లౌకిక ప్రయోజనం దగ్గర ఆగిపోకుండా అది మోక్షమునకే కారణమైనది. అంటే ఇంట్లో వీణ ఉండడం, వీణ ఎదురుగుండా కనపడుతూ ఉండడం, అటు ఇటు తిరుగుతున్నప్పుడు వీణ వంక చూడడం, వీణ వాయించేవాళ్ళు ఆ రోజు వాయించినా వాయించకపోయినా తప్పకుండా వీణ మీద ఒక్క పువ్వో గంధమో పుష్పమో పసుపో కుంకమో వెయ్యడం ఎంత గొప్ప విషయమో మనకి తెలుస్తుంది. అది కేవలం ఏదో సంగీత పరికరం కాదు. దాన్ని అట్లా శ్రద్ధతో వాయించగలిగితే, ఆ శబ్దమునందు లీనము కాగలిగితే అది మోక్షమునకే కారణమైనది. ఇది ఎవరో సామాన్యులు చెప్పిన విషయం కాదు, సాక్షాత్ యాజ్ఞవల్క మహర్షి నిర్ధారణ చేసినటువంటి విశేషం. అంత గొప్పది వీణ అన్నది. పైగా ఇంట్లో ఒకరు వీణ వాయిస్తున్నారనుకోండి, పిల్లలకి తొందరగా అలవాటు పడుతుంది. నాయనమ్మ వీణ వాయిస్తోందనుకోండి, మనవరాలు తప్పకుండా వీణ వాయించాలనుకుంటుంది, లేకపోతే మనవడు వీణ వాయించాలనుకుంటాడు. కాబట్టి వీణ అన్నది అంత గొప్ప విషయం. ఆ వీణలో కూడా మళ్ళీ ఆ నాదోపాసన చెయ్యగలిగినటువంటి విశేషం. నాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే, వీణ మీటుతున్నప్పుడు శబ్దం ఉత్పన్నం అవుతుంది కదా, ఆ శబ్దము ఎక్కడ నుంచి ఉత్పన్నమవుతోందో దాని మూలస్థానమును పరిశీలిస్తారు. అంటే తీగలోంచి వచ్చింది అని కాదు, అక్కడ గోటితో మీటినప్పుడు వస్తున్నటువంటి ఆ పరమమంగళప్రదమైనటువంటి శబ్దం అంత మంగళప్రదం. అందుకే అది ఏం చేస్తుందంటే వాయించే వాళ్ళకే కాదు, దాన్ని అనుభవించి ఆనందించి సంతోషించి అలా వినగలిగిన వాళ్ళు ఉంటే, అంటే వీణ ఉండడం అంత గొప్ప, వీణ పట్టుకోవడం అంత గొప్ప, వీణ వాయించడం అంత గొప్ప, వీణ వాయించమని అడగడానికి అంత ఐశ్వర్యవంతమైన మనసు ఉండాలి. వీణ వాయించమని అడిగి వీణ వాయిస్తుంటే పరవశించిపోయే భర్త లభిస్తే ఇంకా గొప్ప అదృష్టం. ఎందుకంటే వినడం కూడా అంత గొప్పది. వీణ తనకి రాకపోవచ్చు, కానీ వీణ వాయిస్తుంటే విని సంతోషపడిపోతున్నాడంటే ఆ శబ్దమునందు ఆయన ఆ మాధుర్యాన్ని అనుభవిస్తున్నాడు. అది ఏం చేస్తుందో తెలుసా? శాంతికారకం. అది శాస్త్రం తనంత తానుగా అది శాంతినిస్తుంది. అందుకే అమ్మవారంతటిది శ్యామలా స్వరూపంలో ఉంటే వీణతో అంత అనుబంధాన్ని పెట్టుకుని ఉంటుంది. త్యాగరాజస్వామి ఓ అద్భుతమైన మాట అన్నారు కీర్తనలో, నీకు ఎన్నైనా ఉండొచ్చాయా, శాంతి లేని దానికి ఇవన్నీ ప్రయోజనం ఏమి అని అడిగారు. శాంతము లేక సౌఖ్యము లేదు సరసదళ నయన. నువ్వు ఏమైనా పొందు, దాంతునికైనా వేదాంతునికైనా. నువ్వు ఇంద్రియాల్ని గెలిచిన వాడివి కావచ్చు, మనసుని గెలిచిన వాడివి కావచ్చు, దారా సుతులు ధన ధాన్యములుండిన, భార్య ఉంది, పిల్లలున్నారు, ధనధాన్యాలున్నాయి, సారెకు జపతప సంపద కలిగిన,
అబ్బో ఎంత జపం చేస్తాడో, ఎంత పూజ చేస్తాడో, ఎంత సంతోషపడతాడో. సారెకు జపతప సంపద కలిగిన, ఆగమశాస్త్రములన్నీ చదివిన, ఏ రూపాన్ని ఎట్లా అర్చన చెయ్యాలో, ఏ రూపానికి దేవాలయం ఎట్లా నిర్మాణం చేస్తారో ఆగమశాస్త్రాలన్నీ కూడా, అర్చనా విధానాలన్నీ కూడా ఆయనకి కరతలామలకములైన, అంత బాగా చెప్పగలిగిన, బాగుగా సకల హృద్భావము తెలిసిన. ఇలా చూడగానే ఎవరి మనసు ఎలా ఉంటుందో, ఏం ఆలోచిస్తూ ఉంటారో, ఏం చేస్తారో, ఎట్లా ప్రవర్తిస్తారో చెప్పగలిగినటువంటి స్థితిని పొందిన, అది కూడా భగవద్ అనుగ్రహమే. అలా చెప్పగలిగిన, యాగాది కర్మములన్నీ చేసిన, ఎన్నో యజ్ఞాలు చేశాడు, ఎన్నో యాగాలు చేశాడు, హోమాలు చేశాడు. భాగవతులనుచు బాగుగా పేరయ్యిన, ఆయన చాలా మంచి భక్తుడండి అని పేరు పొందినా శాంతము లేక సౌఖ్యము లేదు. ఇవన్నీ ఉండొచ్చాయా? శాంతము ప్రధానం. శాంతం అంటే శాంతి. ఆ శాంతము లేక సౌఖ్యము లేదు. అసలు మనసుకి సుఖం లేదు. మనసుకి సుఖం ఆ శాంతి నుండి వస్తోంది. ఆ శాంతి దేని నుండి వస్తోంది అంటే వీణావాద్యము నుండి తనంత తానుగా ప్రవహిస్తుంది. అది వీణా వాద్యానికి ఉన్న లక్షణం. అందుకే దాని విలువ తెలియడం తత్వజ్ఞ. దాని విలువ తెలిసి ఇది నేను పట్టుకుంటున్నానని తెలిసి పట్టుకోవడం జీవితంలో అదృష్టం. పట్టుకుని వాయిస్తుంటే అబ్బా ఇంకా ఎంతసేపు వాయిస్తావు అనే భర్త అనుకోండి, అది ఆయనకి ఇంపు కాకపోవడం దురదృష్టం. ఈ గంట సేపు ఆ వీణ పట్టు కూర్చుంటావు రోజు అనకుండా, ఈమె నాకు జీవిత భాగస్వామిగా దొరకడం నా అదృష్టం